దేవునికి స్తోత్రం. ప్రజలాడు హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలో నివసించడానికి ఆయన మనకు అనుగ్రహించిన ఈ యోగ్యతను బట్టి రెండు చేతులెత్తి బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. ప్రజలాడు హల్లెలూయా శబ్దం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం గత 3 వారాలుగా దాచి ఉంచిన మేలు అనే ప్రధాన శీర్షికలో మనం ధ్యానం చేస్తూ దేవుడు ఎవరైతే ఆయన యందు భయభక్తులు గలవారు ఉంటారో వారి కోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు ఒక వ్యక్తి కోసం దాచి ఉంచిన మేలు పొందుకోవాలి అంటే దాన్ని 3 భాగాలు ఉన్నాయి. 1 దైవజనుడి యొద్దకు రావడం, 2 సంఘములో నిలబడడం, 3 ఆయన మాటకు లోబడి నడుచుకోవడం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గత 2-3 వారాలుగా మనం ధ్యానం చేస్తూ దాచి ఉంచిన మేలును ఒక వ్యక్తి పొందుకోవడానికి కోసమే వారి జీవితాల్లో కొన్ని సమస్యలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, మందిరానికి వెళ్ళడానికి మాత్రమే దేవుడు కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీకు కలిగిన శ్రమ, దుఃఖం, వేదన దాని వెనకున్న కారణం ఒకటే. ఇప్పుడైనా నువ్వు దేవుని తెలుసుకుంటావని, ఇప్పుడైనా నువ్వు దేవుని మందిరానికి వస్తావని. అందుకని మీరు ఏజ్కేలు గ్రంథం కావచ్చు, ఇర్మియా గ్రంథం కానీ అన్ని చదివితే అక్కడ అనేకమైన కీడులు, అనేకమైన తెగుళ్ళు, అనేకమైన శ్రమలు తన ప్రజలు అనుభవించడానికి దేవుడు అనుమతించడానికి గల కారణం ఇప్పుడైనా దేవుడిని వాళ్ళు తెలుసుకుంటారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఐగుప్తు గురించి మాట్లాడుతూ ఒక మాట యెషయా గ్రంథంలో ఉంటుంది. మీరు కానీ వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఆ మాట ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం అనుకుంటాను. కాదు, 19వ అధ్యాయం 22వ వచనం. 19. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలని ఐగుప్తులను కొట్టును, వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరి జీవితాలు అనారోగ్యాలు, కొందరి జీవితాల్లో ఎడతెగని రోగాలు, నష్టాలు. కారణం ఏంటి? నువ్వు దేవుని వైపు తిరగాలి. ఇప్పటికైనా నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి. ఐగుప్తును దేవుడు కొట్టాడు అంటే లోకములో ఒక వ్యక్తి దేవుని ప్రజలుగా, క్రైస్తవులుగా, పుట్టు క్రైస్తవులుగా బ్రతుకుతూ మేము మందిరానికి వెళ్తున్నామండి అనేటువంటి భ్రమలో వారానికి ఒకసారి ఆదివారం మాత్రమే వస్తూ నామకార్థమైనటువంటి బ్రతుకు జీవిస్తున్న వారి జీవితాలకు ఒక దెబ్బ తగలగానే ఏం చేస్తారు? వాళ్ళు ఆయన వైపు తిరుగుతారు. ఆయన కొట్టేది ఒకటే, దేవుని తెలుసుకోవడానికి. కాబట్టి ఈరోజు దేవుని యొక్క దైవదాసుడు నేను ప్రకటిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ జీవితంలో కలిగిన ఏ నష్టమైన, ఏ బాధ అయినా, ఏ శ్రమ అయినా, ఏ దుఃఖమైనా సరే దేవుడు నీకు కలగజేశాడు అంటే దానికి కారణం నువ్వు దేవుని వైపు తిరగడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మైదైనా సరే నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడానికి కోసమే. ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకొని, అర్థం చేసుకొని దేవుని వైపు తిరిగితే బాగుపడతారు. నా బతుకు ఇంతే, నన్ను ఎవరూ బాగు చేయలేరు అని దేవుని యొద్దకు రాకుండా, వచ్చినా సరిగా ఉండకుండా ఉంటే దేవుడు కూడా ఏం చేయడు. కాబట్టి శ్రమలు ఎందుకు? దేవుని దగ్గరికి రావడానికి. కష్టాలు ఎందుకు? మందిరములోకి రావడానికి. మందిరానికి ఎందుకు అంటే, అరే ఎప్పుడో ఎంతో కాలంగా దేవుడు నీ కోసం దాచి ఉంచాడు. పలాని టైంలో, పలాని రోజు, పలాని సందర్భంలో
ఇప్పుడైనా వస్తారు, ఈ బాధను బట్టైనా వస్తారు, ఈ కష్టాన్ని బట్టైనా వస్తారు, ఈ వేదన బట్టైనా వస్తారు. దేనికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమైంది? ఇంక వేరేది లేక దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమ్మా చెప్పరా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులే చెప్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంతోషంగా దేవుని స్తుతించాలి కదా. దేవుని యందు సంతోషించడం వల్ల ఏం కలుగుతుంది? వాక్యం తెలియదా? బలం. నీకు బలం రావాలంటే ఆనందం. నా దేవుడు ఉన్నాడండి చాలు, నీకు అదే ఆనందం. నా దేవుడు చూసుకుంటాడండి, అదే ఆనందం, అదే బలం. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నమ్మకంతో ఆయన ఆనందిస్తే చాలు, అదే బలం. కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి నేను దేవుడి దగ్గరకు వచ్చాను, నాకు ఇంకేమీ భయం లేదనుకొని మందిరానికి రావాలి. నేను దేవుని మందిరానికి వచ్చాను, దేవుడు నన్ను చూసుకుంటాడనే తలంపుతో ఉంటే మన బాధలు తీర్చేవాడి దగ్గరికి వెళ్ళగానే నాకు దిగులు లేదు అన్నట్టుగా మనం ఆలోచించినప్పుడు ఎంత ధైర్యం ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో, అలాంటి దేవుని కనుదృష్టి వచ్చిన దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు మౌనంగా ఉంటే ఎట్లా? కాబట్టి దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుని మనం ఘనపరచాలి. కాబట్టి రెండు చేతులు చెప్తామా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కష్టం అనేది నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడానికే వస్తుంది. ఏం దేవుడు అండి తీసివేయట్లేదు, తెలుసుకో మరి. తీసివేసే దేవుని దగ్గరకు వచ్చేవిగా అడుగు మరి. కాబట్టి స్వస్థపరచవాలని కొట్టాడు, తిరగగా స్వస్థపరిచాడు. ఈ మాట అర్థమైందా? నీ జీవితంలో ఉన్న ఏ నష్టం, ఏ కష్టం, ఏ వ్యాధి, ఏ బాధ, ఏ దిగులు, ఏ సమస్య, నువ్వు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎదుగునట్లుగా అది చేశాడో, నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన దాచి ఉంచిన మేలు దైవ సేవకుని ద్వారా నీకు బయలుపరిచి నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత దేవుని ఎద్దకు వచ్చిన వారు సౌలు గురించి దేవుడు ముందుగానే దేవుని ఎద్దుకు రావడానికి గాడిదలు వాళ్ళ ఇంట్లో తప్పిపోతే వాటిని వెతుక్కుంటూ దొరకకపోతే ఎక్కడ వెతికినా 4 దేశాలు తిరిగారంటే గాడిదల కోసం. ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత బాధ్యత కలిగిన వ్యక్తో. ఏ విధంగా అయినా సరే తండ్రిని సంతోషపెట్టాలి, తండ్రి నా మీద ఉంచిన బాధ్యతను నేను ఖచ్చితంగా నా కుమారుడు శబాష్ చెప్పిన మాట విన్నాడు అనిపించుకొని తిరిగాడు. ఎంత తిరిగినా కనిపించలేదు. పనివాడు అన్నాడు, దైవజనుడు ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా దొరుకుతాయనగానే ఆయన మాట విని వచ్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు ముందుగానే, సమయంలో రేపు ఒక వ్యక్తి బెన్యామీను మన్నవు నుంచి నీ దగ్గరకు వస్తాడు, జాగ్రత్త, అతని కోసం శ్రేష్టమని దాచిపెట్టు అంటే ఆ వస్తువును లేకుంటే ఆ మాంసాన్ని దాచిపెట్టి సౌలుతో అంటాడు, మనం కలుసుకొని కాలంలోకై నీకు దాచి ఉంచిన దాన్ని నీకు ఈరోజు పెడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు మందిరానికి వచ్చడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ఎన్నో రోజులుగా, ఎన్నో వారాలుగా, ఎన్నో నెలలుగా పలాని వారంలో పలానా రోజు ఈ వ్యక్తి వస్తారు కాబట్టి ఈ మాట చెప్పాలి, ఈ మాట ప్రకటించాలి, ఈ మాట వారికి ఆదరణ కలగజేస్తుంది, ఈ మాటను బట్టి వాళ్ళ జీవితాలు మార్చుకుంటారు, ఈ మాటను బట్టి సరిదిద్దుకుంటారని దాచి ఏం చేస్తాడంటే రాగానే అది నీ కోసం అన్నట్లుగా, నీ కోసం సిద్ధపరిచింది అన్నట్టుగా దేవుడు తన వాక్యాన్ని నీతో పంచుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాట విన్నాడు. అప్పటికి కూడా నేను తక్కువ వాడిని కదయ్యా, నా బ్రతుకు ఏ పాటిది, నా జీవితం ఏ పాటిది అంటే నేను అనుకుంటాను, బెన్యామీను తల్లి రాహేల్ అమ్మా కాస్త బయటికి తీసుకెళ్లారనుకోండి, ఏమన్నా ఉంటే ఇవ్వండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బెన్యామీను తల్లి రాహేల్. ఈ రాహేలు బేతేలుకు తర్వాత అక్కడ మనం మధ్యలో చనిపోయిందని పోయిన వారం మనం చెప్పుకున్నాం. మధ్యలో చనిపోయేటప్పుడు ఈమె ప్రసవ దినములు నిండి యేసేపు తర్వాత బెన్యామీను కంటుంది. కానీ తల్లి లేని వాడు ఎట్లా బతుకుతాడు?
తల్లి లేకపోతే ఆలన పాలన చూసేది ఎవరు? ఈరోజు తల్లి చనిపోతే, తల్లి విడిచిపెడితే బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికి ఎంతవరకు ప్రాముఖ్యత చూస్తున్నారండి? ఒకవేళ వారి మీద ఆస్తి ఉంటే, వారి ద్వారా ఏదైనా కలిసి వస్తుంది అనుకుంటే ప్రాముఖ్యత చూస్తారు. ఈ మధ్యకాలంలో కూడా అది కూడా అర్ధవీడు మండలంలో జరిగినట్టు ఒక హత్య మీకు తెలుసా? నా తమ్ముడు కూతురును తెచ్చుకొని పెంచుకుంటున్నారు, ఆస్తి ఉందని. అమ్మాయి 9 సంవత్సరాలు ఎంతో ఉంటే ఏదో తేడా వచ్చింది, పెంచుకున్నారు. పసిగుడ్డునుగా తెచ్చుకొని 9 సంవత్సరాలుగా పెంచుకొని ఆస్తి ఈమె మీదికి రాసిస్తే ఈమె మనకి ఎదురు తిరిగితే మనకు పోతుంది అనుకున్న తర్వాత తల్లిదండ్రులు ఆ ఇద్దరు కలిసి ఏం చేశారు? గొంతు నులిపి చంపేసి పడేశారు. అంత దారుణంగా ఉన్నారు జనాలు. తెలుసా లేదా? తెలియదా? నేను ఇలాంటి విషయాలు ఏం చెప్పాను, ఇదే పనిగా పేపర్లు ఉన్నాయి ఇవన్నీ చెప్పడానికి, న్యూస్ ఉన్నాయి, ఇవన్నీ లోకంలో జరిగే విషయాలన్నీ కూడా చెప్పడానికి. కాకపోతే తెలివి తెచ్చుకోవడానికి, బంధాలు ఎలా ఉన్నాయి, బంధుత్వాలు ఎలా ఉన్నాయి, స్వార్థంతో కూడినట్టు ఆలోచనతో బ్రతుకుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి తల్లి లేని బిడ్డగా పుడితే ఎంత దారుణం అనుకొని ఆ తల్లి అతనికి ఏమని పేరు పెట్టిందంటే దుఃఖపుత్రుడు అని పెట్టింది. ఏమని పేరు పెట్టింది? దుఃఖపుత్రుడు. ఎలా బతుకుతాడో. కానీ ఆ తండ్రి యాకోబు ఆ బిడ్డను చేతులకు తీసుకొని అతనికి ఏమని పెట్టాడంటే బెన్యామీను అని పేరు పెట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్తాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు, నన్ను ఆదరించే పుత్రుడు. అందుకని ఆ పుత్రుని పట్టుకొని తండ్రి దిక్కు లేనివాడయ్యా, తల్లి లేనివాడయ్యా, ఇదిగో నీ గొప్ప చెప్తున్నాను, నీవే ఇతను పెంచాలని దేవునికి ఆ బిడ్డను అప్పచెప్పినప్పుడు ఆ బెన్యామీను ఎలాంటి వాడిగా అయ్యాడంటే చీల్చినట్టు తోడేలుగా, బలం పొందినట్టు వ్యక్తిగా, లేకపోతే శక్తిని పొందిన వ్యక్తిగా ఆయన బ్రతికినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటి రాజు ఆ గోత్రములో నుండి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి ప్రార్థన, తండ్రి యొక్క ప్రార్థన. తల్లేమో దుఃఖపుత్రుడయ్యా అనుకుంటే, అయ్యా ఇతను నాకు కుడి చేతి పుత్రుడిగా ఉండాలి, ఈ ముసలితనంలో నాకు బలాన్ని చేకూర్చేవాడిగా ఉండాలి, నేను ఆధారపడే వ్యక్తిగా ఉండాలి, నాకు సంతోషాన్ని కలగజేసే వ్యక్తిగా ఉండాలనుకొని అది నువ్వు మాత్రమే చేయగలవు అనుకొని ఆ వ్యక్తికి, ఆ బిడ్డకు కుడి చేతి పుత్రుడు. అందుకే మనం నా రైట్ హ్యాండ్ అంటాం కదా, అంటే ఏంటి? మన బలం, నమ్మకం, ధైర్యం. అంటే ఆ ముసలితనంలో తండ్రికి ధైర్యాన్ని పుట్టించేదిగా, లేకుంటే తండ్రికి బలాన్ని చేకూర్చేదిగా, లేకుంటే తండ్రి ఆధారపడే వ్యక్తిగా దేవుడు బెన్యామీను చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి బెన్యామీను గోత్రము వాళ్ళకి తప్పు పని చేసి, పాడు పని చేసి, ఇందాక సహోదరుడు చెప్పాడే, మొదట కొందరు దుర్మార్గులుగా, నీచులుగా బ్రతికినప్పటికీ దేవుని కృపను పొందుకున్న తర్వాత వాళ్ళు మార్చబడతారు. కానీ ఆ మార్పు శాశ్వతంగా ఉండాలి. ప్రజల కోసమో, ఎవరు మభ్య పెట్టడానికి కోసమో, మంచిగా ఉన్నామనిపించుకోవడం మార్పు కాదు. బెన్యామీను అలానే బ్రతికారు. ఒక స్త్రీని మానభంగం చేసి, చరిసి, పాడు చేసి, ఒక వ్యక్తి బాధ కారణమై దేవుని ఆజ్ఞను తృణీకరించి నీ పొరుగు వానిది ఆశించకూడదు, పొరుగు వాని భార్య కావచ్చు, ఇల్లు కావచ్చు, దేనిని కూడా ఆశించకూడదు అంటే ఒక వ్యక్తి బాటసారిగా వచ్చి, నిరాధారుడిగా వచ్చి, ఏ ఇంటికి వెళ్ళాలో తెలియకుండా ఒక సత్రంలో పడుకుంటే ఆ విధంగా ఒక వ్యక్తికి కాస్త దయదలిచి రండి మా ఇంటికని ఆవాసం ఇస్తే ఆ ఇంటి మీద పడి దుమ్మిగా వచ్చి ఆ వ్యక్తిని, ఆ స్త్రీని చెరిచి రాత్రంతా పాడు చేసి వెళ్ళిపోతే ఆ భర్త తట్టుకోలేక, నా సహోదరులు ఇంత దారుణం చేస్తారా, ఇది అందరికి తెలియాలి, ఇది అవమాన కార్యం అని ఆమెను 12 ముక్కలుగా నరికి 12 గోత్రాలకు పంపించి మన సహోదరులు ఏం చేశారో చూసారా అని చెప్తే అందరూ 11 గోత్రాలు అంతా కలిసి వచ్చి ఇది తప్పు అంటే బెన్యామీనులు ఒప్పుకోలేదు. అయితే యుద్ధం అంటే ఓకే సార్, యుద్ధానికి వెళ్ళారు. చూడండి, యుద్ధం చేశారు, ఓడిపోయారు. ఇంకా వీళ్ళు చివరికి వచ్చి ఈ గోత్రం మనకు చెడ్డ పేరు తెచ్చింది అని వెలివేశారు.
పక్కకు నెట్టేశారు. ఎవరితో సంబంధాలు చేసుకోకుండా, పెళ్లిళ్ళు చేసుకోకుండా ఆ గోత్రాన్ని పూర్తిగా ఏం చేశారంటే వెలివేశారు. 11 గోత్రాలు మాత్రం అలా వెలివేయబడి నిరాదరణ పొందుకొని, స్వజనులతో సంబంధాలు లేక, రక్త సంబంధులతో బాంధవ్యాలు లేకుండా, అనురాగాలు లేకుండా ఎక్కడో ఎవరినో పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కావాల్సి వచ్చినటువంటి దీనస్థితి, దారుణమైన స్థితిలో వాళ్ళు బ్రతికిన ఆ గోత్రాన్ని దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన దీనులను, దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. బీదలను పెంట కుప్పల మీద నుంచి అధికారులతో కూర్చుండబెట్టడానికి ఆయన సింహాసనం మీదకి హెచ్చించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడి దగ్గర తారతమ్యాలు ఏముండవు. ఇంకా దీనులంటే ఆయనకు చాలా ఇష్టం. నలిగిన మనసుని ఆయన అలక్ష్యం చేయడు. నువ్వు ఎలాగైనా నలిగిపోయితే చాలు, అయ్యో తెలుసుకుంటారులే, తర్వాత అయినా సరే అర్థం చేసుకుంటారులే, ముందు మన బాధను ఆయన అర్థం చేసుకుంటాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు. అలాంటి దేవుడు తన్ను తాను దీన స్థితిలో ఉంచుకొని, వెలిబడిన స్థితిలో ఉండి, దిక్కులేని వాడనయ్యా, దీనుడనయ్యా, నన్ను ఎవరు చేకూరుస్తారు అని ఉంటున్నప్పుడు ఆ వ్యక్తిని, లోకంలో గనులైన వారిని సిగ్గుపరచడానికి, తృణీకరించబడిన వారిని, నీచులను ఆయన ఎన్నుకొని పిలిచాడు. కాబట్టి ఈరోజు నీ పిలుపులో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ నువ్వు లోకం దృష్టికి చాలా చిన్నదానివేమో, నిన్నెవరు పట్టించుకోవట్లేదేమో, నిన్నెవరు హక్కుని చేర్చుకోవట్లేదేమో, నీకెవరు మర్యాద ఇవ్వట్లేదేమో, నీదంతా నీ బతుకెంత అని ఉండొచ్చేమో, కనీసం ఇంట్లోకి వెళ్తే రా అని కూడా లోపలికి ప్రేమగా పిలవలేదేమో, కనీసం వచ్చిన వారికి మంచి నీళ్ళని ఇస్తారు, ఏంటి ఇంక చెప్పు అన్నట్టుగా మాట్లాడారేమో. ఒకవేళ ఇది ఈ రోజు నీ బాధ అయితే, దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఘనమైన వారిని సిగ్గుపరచడానికి, లోకంలో అధికారులను సిగ్గుపరచడానికి నేను ఎన్నుకొని పిలిచి నీకోసం ఒక శ్రేష్టమైనది దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దాచి ఉంచింది పొందుకోండి. ఈ రోజుల్లో చాలా మంది మందిరం వరకు వస్తారు. ఏంటంట? కష్టాలు ఉన్నాయి కాబట్టి తీర్చుకోవాలని వస్తారు, బాధలు ఉన్నాయి కాబట్టి తీర్చుకోవాలని వస్తారు, వేదన ఉంది కాబట్టి పోగొట్టుకోవాలని వస్తారు. కానీ అసలు విషయం ఏంటి? నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి. అర్థమవుతుంది నా మాటలు? నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడానికే నీకు శ్రమలు. నువ్వు తెలుసుకొని నువ్వు అక్కడ నిలబడి దేవుడి మాటకు లోబడి ఆయన దాచి ఉంచిన మేలు పొందుకోవడానికే నిన్ను మందిరానికి నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు తెలియజేశాడు. దీంట్లో మొదటి భాగం మనం అంతకుముందు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే 2-3 వారాలుగా రానివారు చాలా మంది ఉన్నారు అనే ఉద్దేశంతో వాటిని మళ్ళీ మళ్ళీ రీకాల్ చేయాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విన్న వాళ్ళు, ఏందయ్యా ఇదే మాట చెప్తున్నారు, పోయిన వారం ఇదే, ఇప్పుడు ఇదే, వచ్చే వారం ఇదే, ఈయనకు రాదా అనుకోమాకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2-3 వారాలుగా రాని వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా ఈ పాయింట్లోకి వెళ్తే అసలు అంతకుముందు ఏం జరిగిందో తెలియదనే ఉద్దేశంతో ఈ కొన్ని పాయింట్స్ మీతో చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన స్తోత్రాలకు అంతు పొందున్న గురించి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నిలబడాలని 2వ అంశం చెప్పుకున్నాం. సమూయేలు సౌలుతో చెప్పాడు, నేను నీకు తెలియచెప్పు వరకు నీవు ఇక్కడనే నిలిచి ఉండు అని చెప్పాడు. ఎందుకని నిలిచి ఉండాలి అని చెప్పేంత వరకు, ఎంతకాలం నిలిచి ఉండాలి అని మాట్లాడేంత వరకు, అని ఉద్దేశం తెలియజేసేంత వరకు, ఆ మాటను అంతకు ముందు వారని చెప్తూ, నిలకడ లేకపోతే మనం పోగొట్టుకుంటాం. కాబట్టి మందిరానికి నిలకడగా రావాలి. ఎప్పుడైతే మందిరం నిలబడతామో వాక్యము ద్వారా మన యొక్క మలిన వస్త్రాలను తీసివేసి పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన పాగం మన మీద పెట్టి మనం నడవలసిన మార్గాన్ని దేవుడు మనకు బోధిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం
10వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే చెప్పాడా, నువ్వే రాజువు, నువ్వు అనుకుంటున్నావేమో, దిగులులో ఉన్నావేమో, దీనుడై ఉంటున్నావేమో, నువ్వే రాజువు, దేవునికి అభిష్టం నీ అందే ఉంది, నీ గోత్రం అందే ఉంది, ఎస్పెషల్గా నీ కుటుంబంలో నీ మీదనే ఉంది అని చెప్పి తైలపు బుడ్డిని తీసుకొని అభిషేకించి నేను నియమించి ఉన్నాడు అని చెప్పాడు. నా మాట ఏంటంటే, చెప్పిన తర్వాత వెంటనే రాజు అయిపోయాడా? చెప్పిన వెంటనే అతని జీవితంలో రాజుగా మార్చబడ్డాడా? కాలేదు. నిలిచి ఉన్నాడు. నేను తెలియచెప్పు వరకు నువ్వు నిలిచి ఉండము అంటే లోబడ్డాడు. ఏం చెప్తాడో, దేవుని ఉద్దేశం ఏంటో, దేవునికి చిత్తం ఏంటో, దేవునికి సంకల్పం ఏంటో, ఈ దీనుడి పట్ల దేవుడు ఎలాంటి కనికరం చూపిస్తాడో, దయ చూపిస్తాడో లేదో అనుకుని నిలిచి ఉన్న తర్వాత దాచి ఉంచిన మేలు విషయంలో నిన్ను రాజుగా చేసి ఉన్నాను, నిన్ను అధిపతిగా చేసి ఉన్నాను, నిన్ను ఎన్నుకున్నాను నా ప్రజలను పరిపాలించేవాడిగా, నా ప్రజలను పరిపాలించి వాళ్ళని బాగుగా చూసుకునేవాడిగా నేను నిన్ను నియమించుకున్నానని సమూయేలు అతనికి సెలవిచ్చాడు, చెప్పాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాడా? ఇంటికి వెళ్ళిపోయి సమూయేలు ప్రవక్త నన్ను అభిషేకించాడు, ఆయన చెప్పిందే వేదం కాబట్టి, ఆయన చెప్పినది జరుగుతుంది కాబట్టి ఇక మీదట నేనే రాజును అని ఆయన ప్రకటించుకున్నారు లేదు అని ఇలాగూ చెప్పి ఇలాగ సెలవిచ్చును అంటే అని నిలబడ్డ వారికి ఏం చెప్తాడు? పోయిన వారం చెప్పుకున్నాం, నడవలసిన మార్గాన్ని బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సంఘంలో నిలబడితే, నువ్వు మందిరాన్ని సక్రమంగా వస్తే, నువ్వు ఎలా బ్రతకాలో, ఏ విధంగా సరిదిద్దుకోవాలో, ఏ విధంగా నిలబడితే, ఏ త్రోవలో వెళ్తే, ఏ మార్గం గుండా నడిస్తే నీ బ్రతుకులకు ఆశీర్వాదాలు నిన్ను ఎదుర్కొంటూ వస్తాయో ఆ మార్గాన్ని దేవుడు నీకు బోధిస్తాడు. అందుకనే మందిరానికి రావాలి. దేవునికి మందిరంలో నిలబడితే నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు తెలియజేశాడు. ఏమని? నువ్వు రాజువు అని తెలియజేశాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానని తెలియజేశాడు. నేను నిన్ను బలపరుస్తానని తెలియజేశాడు. నేను నీకు ముందుగా వెళ్తానని తెలియజేశాడు. ఏ ఆశీర్వాదమైనా ఆయన ముందుగానే ప్రకటిస్తాడు. అయితే దాన్ని పొందుకోవాలంటే ఆయన చెప్పిన మార్గం గుండా మనము వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాడని చెప్తూ నువ్వు సెలహకు మార్గం గుండా వెళ్తే రాహేలు సమాధి దగ్గర కానీ వెళ్ళగానే అక్కడ నీకు ఒక 2 మనుషులు కనిపిస్తారు. ఆ 2 మనుషులు కూడా చెప్తారు, నువ్వు వెతుకుతున్న గార్దాబాలు దొరికిపోయాయి, నీకు దిగులు లేదు, అయితే నీ తండ్రిని కోసం బాధపడుతున్నాడు కాబట్టి నువ్వు ఆలోచించుకో అని చెప్తారు. సో సమాధి అనే విషయాన్ని పోయిన వారని చెప్తూ చాలా మంది మందిరానికి వస్తారు కానీ సమాధుల దగ్గర నిలబడిపోతున్నారు. ఎక్కడ నిలబడిపోతున్నారు? సమాధి. ఏంటి సమాధి అంటే పోయిన వారం నేను చెప్పాను, సమాధిలో ఉన్నవారు సత్యాన్ని గ్రహించలేరు అని యెషయా గ్రంథంలో ఉంది. రెఫరెన్స్ చెప్పను, ఇంకా మీరు అదే పని తిప్పుతూనే ఉంటారు చెప్పను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనం అప్లోడ్ చేస్తాం కాబట్టి చూసుకోండి. సమాధిలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే వాళ్ళు సత్యాన్ని గ్రహించరు. సమాధికి అనుభవం ఏంటంటే పైకి మాత్రమే తెల్లగా కనిపిస్తారు, లోపల ఏముంటుంది? చెడుతో ఉంటారు. అంటే నామకార్థమైన జీవితం, వేషధారణ బ్రతుకు. అంటే దేవుని యొక్క మాటకు లోపట్టినట్టుగా ఉండి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ 2 వ్యక్తులు అనే దానికి నేనేం చెప్పానంటే, ఒకరు ఆత్మ, ఒకరు శరీరం. సంఘర్షణ మొదలవుతుంది. అక్కడ చెప్పబడిన మాట ఏంటి? గాడిదలు దొరికే, నీకు ఇబ్బంది లేదు, నువ్వు వెళ్ళొచ్చు ఇంటికి. కానీ దైవ సేవకుడు ఏం చెప్పాడు?
నువ్వు అధికారివి, నువ్వు రాజువు, నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్తే నీవు అది దక్కుతుంది. కాబట్టి ఇప్పుడేంటి, తెలిసింది మనం పొందుకోవాలా, లేకుంటే మన ఆశపడింది మనం పొందుకోవాలా? ఏమిస్తుందో తెలియదు, మా దారి గుండా వెళ్తుంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, దానికోసం ఎదురు చూస్తూ వెళ్ళాలా అనే సమస్య ఎక్కడ ఉంటుందంటే సమాధి దగ్గరే ఉంటుంది. అందుకనే ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా అపేక్షించును అని బైబిల్లో రాయబడింది. శరీరం ఏం కోరుకుంటుంది, దేవుడు ఇంతవరకు ఇచ్చాడుగా చాలే, ఇంకా ఆత్మీయంగా ఉండాలా, ఇంకా బలపరచబడాలా, ఇది చాలు అనుకున్నారు ఎవరు? బుద్ధి లేని కన్యకులు. అంటే ఇది చాలు అనుకునే వాళ్ళు ఎవరు? నేను కాదండి చెప్పేది, ఎవరు? వాక్యంలోనే ఉంది. అంటే వాళ్ళ దగ్గర నూనె లేకపోతే ఇంకా రావడానికి గంట పడుతుంది, ఈ గంటకి నూనె సరిపోదా? సరిపోతుంది. అంటే ఈ భక్తి సరిపోదా, ఈ విశ్వాసం సరిపోదా, ఈ ప్రార్థన సరిపోదా, ఇంతకంటే ప్రార్థించే వాళ్ళు ఉన్నారా, ఇంతకంటే ఎక్కువసేపు ప్రార్థించాలా, ఇది సరిపోతుంది అనుకునే భక్తి సమాధి దగ్గరే సమాధి అయిపోతుంది. ఈరోజు నువ్వు అట్లా అనుకుంటున్నావా? నేను రోజు గంట ప్రార్థన చేస్తాను, చాలదు. లేకుంటే నేను రోజుకు 2 గంటలు బైబిల్ చదువుతాను, చాలదు. ఆయన వచ్చేంత వరకు, ఆయన ఎదుర్కొనేంత వరకు నీ బ్రతుకులో నీ దివిటి, నీ ఆత్మదీపం వెలుగుచుండాలి కదా. కాబట్టి ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు పరిస్థితిని బట్టి సెట్ అయిపోయి రాజీ పడిపోయి ఇంత చాలు. ఎవరు చూస్తున్నారు ముందు జీవితం, పరలోకము, పరిశుద్ధత ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుడు దీవించాడా, దేవుడు బలపరిచాడా, దేవుడు ఆశీర్వదించాడా? సాక్ష్యం చెప్పామా, దేవుడు నన్ను గొప్పగా చేశాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, నా పిల్లల పెళ్ళిళ్ళు చేశాడు, నన్ను అభివృద్ధి చేశాడు, ఒకప్పుడు చిన్నవాడిని ఇప్పుడు గొప్పవాడిని, ఇదే సాక్ష్యం. నువ్వు గొప్పవాడివై అభివృద్ధి పొందితే నువ్వు పరలోకానికి పోతావా? ఆత్మ సంబంధమైన దీవెనలు అవేనా? దేవుని ఎదుట నిలబడగలిగిన యోగ్యత ఒక వ్యక్తి ఆశీర్వాదం పొందుతూనే సరిపోతుందా? ముందుకు సాగాలి కదా. అంటే ముందు ఇంకా లోతైన అనుభవం ఉంది. అంటే నువ్వు దేవుని ఎందుకు రాగానే మొట్టమొదటిగా కొన్నిసార్లు నీ అవసరతలన్నీ తీర్చబడతాయి. సౌలుకు అవసరత తీర్చబడింది, వెతుకుతున్న గాడిదలు దొరికాయి, కోరుకున్నది నీకు జరిగింది, ఇంకా చాలు అనుకొని ఇంకా ఆ రోజు నుంచి మానేస్తారండి మందిరానికి. అంకుల్ చెప్తా ఉంటాడు, చాలామంది జీవితంలో చాలా కార్యాలు జరిగాయి, కార్యము జరగనంత వరకు వెంటబడుతుంటారు, మిడ్ నైట్ ఫోన్లు చేస్తుంటారు, ఏడుస్తూ ఉంటారు. అది తీరిపోయిందా ఇంకా చాలు. అంకుల్ అంతేనా? తీరిపోతే చాలు, ఇంకా వాళ్ళు ఇంకా రాము, మాకు దేవుడు చాలు. ఎంతవరకు? తీరే వరకు చాలు. ఎంతవరకు? ఇచ్చే వరకు చాలు. ఎంతవరకు? చేసే వరకు చాలు. అది సరిపోతుందా? చెప్పండి. చెప్పలేకపోతున్నారు. అంటే మాకు చాలయ్యా, ఇంతకంటే నువ్వు ఇంకెక్కువ లోతుకి వెళ్ళొద్దు, మా బ్రతికిదే చాలు, మనుషులు కనిపించేది ఆశీర్వాదమే, మనుషులు కనిపించే మా అభివృద్ధి, ఆ అభివృద్ధి మేము పొందుకొని మేము దేవుని చేత దీవించబడిన వారిగా కనపరుచుకుంటే చాలు అన్నట్టుగా ఉన్నారు. నీకు కలిగినటువంటి డబ్బు, ధనం ఏది దేవుని సన్నిధి నిలబెట్టలేదు. అంతకు మించి నీ జీవితంలో అనుభవంలోకి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలు అనుకుంటున్నారు. అందుకని ఇక్కడ సంఘర్షణ, 2 వ్యక్తులు కనిపించి దొరికే అని చెప్పారు. అంటే అందరితో అటు వెళ్తాడా? దైవ సేవకుడు చెప్పాడు కదా, నేను రాజుగా అభిషేకించాను, నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్తే ఈ సూచనలు నీ బ్రతుకులో కనిపిస్తాయి, కాబట్టి ఆ మాటకు లోబడి నువ్వు వెళ్ళాలి అనే మాట ఒకవైపు. ఆత్మేమో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందేముందో దేవుడు తృప్తిపరిచాడు, అవసరం తీర్చాడు, కానీ ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళాలి, ఇంకాస్త ముందుకు వెళ్ళాలి. దేవుడు సిద్ధపరిచిన ఏంటో, దాచి ఉంచిన ఏంటో అది నా జీవితంలోకి నేను పొందుకోవాలి అనే ఆత్మ మనల్నేమో ఇది తొందర చేస్తుంది. ఇంకా చాలదు, ఇది సరిపోదు, ఇంకొద్దిగా ప్రార్థన చేయి, ఇది సరిపోదు, ఇంకొద్దిగా నీతిగా ఉండు, ఇలా కాదు, ఇంకొద్దిగా భక్తి చేయి, ఇంకొద్దిగా బలపరుచుకో, ఇంకొద్దిగా స్థిరపరచబడు అని ఆత్మ ఒకవైపు ఇంకా ప్రార్థన చేయి, ఇంకా నీతిగా ఉండు, ఇంకా పరిశుద్ధంగా ఉండు అని ఒకవైపు ఆత్మ చెప్తుంటే, శరీరం మాత్రం వయసు పెరిగిపోయిందిగా, ఇది చాలు, మనకు కుదరట్లేదుగా, ఇది చాలు, మనకు ఎవరు సహకరించట్లేదుగా, ఇది చాలు, మన ప్రయత్నం మనం చేస్తున్నామండి, ఎవరు సహకరించట్లేదు, ఇది చాలు అని
కానీ సమాధి దగ్గర దేవునికి సత్యాన్ని గ్రహించకుండా ముందుకు వెళ్ళాలని ఆలోచనల బ్రతుకులు లేకుండా అక్కడే ఉండిపోతున్నారు. మధ్యలోనే రాలిపోతావు, రాహేలు సమాధిలాగా అయిపోతావు. బేతేలు కూడా వెళ్ళకుండా, దేవునికి మందిరానికి కూడా వెళ్ళకుండా, దేవుని సన్నిధిలో నిలబడకుండానే రాలిపోతుంటారు. ఈరోజు ఎంతమంది రెగ్యులర్ మందిరానికి వస్తున్నారు? ఈరోజు చూసిన మొక్కలు రేపు కనిపించవు, వచ్చే వారం కనిపించవు, నెలకు ఒకసారి కుదిరినప్పుడు వస్తుంటారు. కరెక్ట్ కాదు. లోతుగా వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. లేకపోతే సమాధి దగ్గరే నువ్వు సమాధి అయిపోతావు. ఎంత దారుణం అండి. కాబట్టి చాలా మంది అక్కడే ఉంటున్నారు. కానీ వాక్యం లేకుంటే దైవసేవకుడు చెప్తున్నాడంటే, ఇప్పుడు మనం వాక్య భాగంలోకి వెళ్తే 10వ అధ్యాయం 3వ వచనం, తరువాత నీవు అక్కడ నుండి తాబోరు మైదానముకు రాగా అక్కడ బేతేలునకు దేవుని ఎద్దుకు పోవు 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా శబ్దం. హల్లెలూయా. 3 మనుషులు ఎదురుపడ్డారా? ఎవరు ఆ 3 మనుషులు అంటే ఆదికాండ 18వ అధ్యాయంలో ఉంటుంది. వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనం సమాధిని వదిలిపెట్టి, నామకర్తను వదిలిపెట్టి కాస్త లోతైన అనుభవంలోకి వెళ్ళగలిగితే అప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తాడు. అక్కడ నుండి ముందుకు వెళ్ళి, మనం చదివిన దాంట్లో ఏం చదివాం? నీవు అక్కడి నుండి వెళ్ళి, ఎక్కడి నుండి నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో, ఎక్కడైతే నువ్వు తృప్తి పడ్డావో, ఎక్కడైతే చాలనుకున్నావో అక్కడి నుంచి దేవుడు మనం లేపునుగాక. చెప్తున్నారా? మళ్ళీ చెప్తాం. ప్రైజ్ హల్లెలూయా. నిలిచిపోయిన భక్తిలో నుంచి, ఆగిపోయిన ప్రార్థనలో నుంచి దేవుడు మన ఉజ్జీవపరిచి లేపునుగాక, ముందుకు సాగిపోదునుగాక, లోతైన అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఏ వ్యక్తి కూడా సమాధి దగ్గర నిలిచిపోకుండా దేవునికి బలము ద్వారా దేవుడే ఎదుర్కొనేటువంటి అనుభవంలోకి ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు సాగిపోవునుగాక. కాబట్టి మనం అక్కడనే ఉండిపోకూడదు, ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే అక్కడ నుండి మనం ముందుకు వెళ్తే ఏం కనిపిస్తుందంటే, డైరెక్ట్గా 3 మనుషులు కనిపించారా? ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి వెళ్ళి తాబోరు మైదానంలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా శబ్దం. ప్రైజ్ హల్లెలూయా. తాబోరు మైదానంలోకి వచ్చారు. తాబోరు అంటే దానికి అర్థం ఏంటంటే రాతి గని అని అంటారు. తాబోరు అంటే తర్వాత ఎత్తైన ప్రదేశం అని అర్థం. తాబోరు అంటే అర్థం ఏంటంటే ఎత్తైన ప్రదేశం. ఇప్పుడు దీన్ని ఆత్మీయంగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు నువ్వు అక్కడి నుండి ముందుకు వెళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళాలని? ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చేపలు వాళ్ళు పట్టారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, దొరకలేదు. వాళ్ళకు తెలుసు ఏం దొరకలేదు. కానీ యేసు ప్రభు వచ్చి దోణ ఎక్కాడు. ఏమంటున్నాడు? నువ్వు కొంచెం లోతుకు నడిపించండి, ఇంకొద్దిగా లోతుకు వెళ్ళాలి అంటే వాళ్ళు అప్పటికన్నారు, అయ్యా ఇదంతా తిరిగాం, అంతా తెలుసు, ఏం దొరకలేదు. అయినా నీ మాట చొప్పున మేము వల వేస్తామని నడిపించుకున్నారు. అంటే ఎవరైతే దేవుని మాటకు లోబడి కాస్త ముందుకు వెళ్తే ఏం జరిగింది? వాళ్ళకు పట్టరానటువంటి విస్తారమైన చేపలు పట్టుకున్నారు. ఎజ్కేలుకు కూడా అని చూపిస్తాడు. అనేక మందిరంలో లేకుండా మందిరంలో చూస్తే మొదట ఆయనకు అనుభవం ఏంటి అంటే అరికాళ్ళ వరకే నీళ్ళు ఉన్నాయి, తర్వాత మోకాళ్ళ వరకు నీళ్ళు ఉన్నాయి. ఆయన మందిరం లోపలికి వెళ్తుంటే మునిగిపోయేంత విస్తారమైన జల ప్రవాహంలోకి వెళ్ళినట్టుగా, లోతైన అనుభవంలోకి మనం వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు నువ్వు ఆగిపోకూడదు. ఎక్కడ? సమాధి దగ్గర నువ్వు ఆగిపోకూడదు. సత్యాన్ని గ్రహించలేకుండా ఇదే భక్తి అనే స్థితిలో నువ్వు ఆగిపోకూడదు. ఇంతవరకు చాలు అనుకునే స్థితిలో నువ్వు ఆగిపోకూడదు. నీకున్న అనుభవాన్ని బట్టి నాకు దొరికేయలే సంతృప్తిలో నువ్వు ఆగిపోకూడదు. ఇంకా ముందుకు సాగిపోవాలి. ముందుకు వెళ్తే తాబోరు అనుభవం ఉంటుంది, తాబోరు మైదానం ఉంటుంది. తాబోరు అంటే ఎత్తైన ప్రదేశం. ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభు అని మనం విన్నాం కదా. ఎత్తైన అనుభవం, ఉన్నతమైన అనుభవంలోకి మనం రావాలి. దేవునికి సన్నిధిలోకి చేరే వరకు, సీయోను శిఖరాగ్రమునకు మనం వెళ్ళినట్లుగా మన అనుభవం ఇంకా కొండ కిందనే సమాధుల దగ్గర ఉండకుండా దేవుణ్ణి
మన బ్రతుకులో లోతైన అనుభవంలోకి మనము సాగి వెళ్ళాలి. అందుకని అక్కడ నుండి నువ్వు వెళ్ళి తాబోరు మైదానముకు రాగా అక్కడ నీకు ముగ్గురు కనిపిస్తారు. అంటే ఇక్కడ ఈ తాబోరు మైదానం గురించి హిస్టరీగాని మనం గమనిస్తే తాబోరు మైదానం గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. ఇది ఒక చిన్న కొండ, దాదాపుగా ఒక 1800 అడుగులు మాత్రం ఎత్తు ఉంటుంది, మీటర్లు కాదు. ఇప్పుడు హిమాలయ పర్వతాలు 8848 మీటర్లు, అంత పెద్దది. కానీ ఇది చాలా చిన్నది కొండ, చాలా చిన్న కొండ. ఇది కొండ కూడా కనిగిరి కొండలాగా ఏంటంటే దాని మీద ఎట్లు చెట్లు చాలా గుండ్రగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారమ్మా కనిగిరి కొండ? చూడలేదా? అయినా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో గుండ్రంగా ఉంటుంది, చిన్న కొండగా ఉంటుంది. అయితే ఈ కొండ అనేక యుద్ధాలకు నిలయంగా నిలబడి తన ప్రజలకు ఏంటి విజయాన్ని చేకూర్చిన మైదానంగా కొండగా ఉంది. శత్రువులు జయించిన అనుభవానికి సాదృశ్యంగా ఉంది. దెబోరా అనే ప్రవక్తి తన ప్రజలు సిద్ధపరిచి యుద్ధాన్ని చేసి విజయాన్ని సంపాదించిన మైదానం ఇది. అందుకనే పర్వతములన్నిటిలోకెల్లా గొప్పదిగా తాబోరు కొండను కూడా మనం యెషయా గ్రంథం చూస్తే అక్కడ ప్రకటించినట్టుగా ఉంది. మీరు తిప్పొద్దు, చూడొద్దు, కానీ ఎక్కడ ఉంటుందంటే చిన్నదైన హెర్మోనుతో కూడా లెక్కించబడిందని కీర్తన గ్రంథం 89:12 ఉంది. ఇర్మీయా గ్రంథం 46:18 ఉన్నతమైన పర్వతాల్లో ఒకటిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజుల్లో ఎవరైతే ఆత్మీయ అనుభవంలో కాస్త ముందుకు లోతైన అనుభవాల్లోకి వెళ్ళి వారి జీవితాల శరీర ఇచ్చలను అణుచుకొని వాటితో పోరాడి వాటిని జయించి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలని ఆరాటంతో శరీర ఇచ్చలను చంపుకొని ఆత్మ మాట విని కాస్త ముందుకు వెళ్తున్నప్పుడు శత్రువులు చుట్టూ ఉండినప్పటికీ ఈ శరీర ఇచ్చలు మనల్ని రకరకాలుగా వెనక్కి గుంజుతున్నప్పుడు కూడా వాటిని జయించి వాటిని కాదనుకొని వాటితో యుద్ధము చేసి ఆత్మ ద్వారా ఆ శరీర ఇచ్చలు చంపి కాస్త ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు దేవుడు వారిని ఎదుర్కొంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ హృదయంలో ఉన్న సంఘర్షణ ఒకటి ఉంటుంది కదా, ఇంకా ఇంకా ప్రార్థన చేయాలా? అవును చేయాలి అని ఆత్మ చెప్తున్నప్పుడు చేద్దాం, ఆశతో ముందుకు వెళ్దాం, ఆశతో ముందుకు నడుద్దాం అని అనుకుంటుంటాం కదా. ఆ అనుభవాన్ని ఇక్కడ ఏమంటుందంటే నువ్వు శత్రువుని జయించినట్టుగా నీ శరీర ఇచ్చలను, నీ హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి కోరికలను, పాపాన్ని జయించి ముందుకు వెళ్లకుండా అడ్డుపడిన సమాధి అనుభవాన్ని ఛేదించుకొని నామకార్థత వదిలిపెట్టి దేవుని ప్రజలతో కూడా ఉండాలి, దేవుని సన్నిధిలో కూడా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆత్మానుభవం చేత నేను బలం పొందుకోవాలి, ఆయన అనుగ్రహించే రొట్టెల బలం చేత నేను విస్తారంగా నడవాలనే తలంపుతో శరీరిచ్చలను అక్కడ వదిలిపెట్టేసి మనం ముందుకు వెళ్ళేటువంటి ఒక మైదానమే ఆ కొండ. ఏంటంటే ఒక లోతైన అనుభవానికి సాదృశ్యమే తాబోరు మైదానం. ఎప్పుడైతే నువ్వు ఆ తాబోరు మైదానంలోకి వచ్చి నీ శరీరిచ్చలను చంపుకొని జయించగలుగుతావో, నువ్వు కోరికలను జయించగలుగుతావో, కోరికలను అంచుకొని వాటి మీద ఆధిపత్యం చలాయించి నిన్ను బలపరుచుకోగలుగుతావు, అప్పుడు నీవు అన్ని పర్వతాల్లో కూడా నువ్వు కూడా ఒక పర్వతముగా నువ్వు కీర్తించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఒక ప్రత్యేకత వస్తుంది, లేకపోతే నామకార్థతలో ఉంటా. నీ బ్రతుకులో ఒక ప్రత్యేకత రావాలి. కాబట్టి నీవు నీ జీవితంలో ఉన్నటువంటి శరీర కోరికలు, శరీర ఇచ్చలు, పాపేచ్ఛలు, లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని నువ్వు చంపుకొని దేవునికి బలం పొందుకోవడానికి వాటిని వదిలిపెట్టి వెనుకున్న వాటిని మర్చిపోయి దేవుని కోసం ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తం సమస్తాన్ని పెంటగా ఎంచుకొని ముందున్న దానికోసం నేను పరిగెడుతున్నానని పౌలు యొక్క అనుభవాన్ని పొందుకొని లోకాన్ని వదిలిపెట్టి, లోకాశను వదిలిపెట్టి నువ్వు ముందుకు వెళ్తుంటావు. అప్పుడు అనేకుల్లో కూడా నీకు ఒక గుర్తింపు వస్తుంది. వీళ్ళు లోకమును జయించిన వారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ప్రత్యేకపరచబడిన వారు, ప్రత్యేకంగా బ్రతుకుతున్నటువంటి వారు. ఈరోజు ఆ ప్రత్యేకత చాలా మందికి రావట్లేదు. వీళ్ళు మా వాళ్ళే, మనలాంటి వాళ్ళ, పెద్ద తేడా లేదు వాళ్ళకు మనకు. ప్రార్థన చేస్తారు కానీ, మందిరానికి వెళ్తారు కానీ, వాక్యానికి వెళ్తుంటారు కానీ, వెళ్తుంటారు కానీ ఏమీ పెద్ద తేడా లేదు. ఎప్పుడు వస్తుంది నీకు తేడా? జయించగలిగితేగా.
నువ్వు సమాధి జీవితాన్ని జయించి ముందుకు వచ్చిన నీవు శరీర ఇచ్ఛలను నువ్వు చంపాలి, శరీర కోరికలను చంపాలి, వాటిని ఆధిపత్యాన్ని వాడు చంపి ఆ అనుభవంలోకి వచ్చినప్పుడే దేవుడు నిన్ను ఎదుర్కొంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును కూడా దేవుడు ఎదుర్కొన్నాడు. ఎప్పుడు తెలుసా? లోతు చెరపట్టుకుని వెళ్తున్నప్పుడు ఈయన వెళ్ళి తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని తీసుకుని వెళ్ళి యుద్ధము చేసి జయించి తిరిగి వస్తున్నప్పుడు సాక్షాత్తు మెల్కీసెదెకే ప్రధాన యాజకుడే ఎదురయ్యాడు. మన జీవితంలో జయకరమైన జీవితాన్ని జయించాలి, ఆ విధంగా మనం జీవించాలి. అలా ఉన్నప్పుడు మనం ఆ జయకరమైన జీవితాన్ని మనం జీవించడానికి, ఆ శోధనలు మనం జయించడానికి ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తుంటావో అప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు ఆ వాక్యంలో మనం చూస్తాం. చూడండి, 10వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము. తర్వాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానముకు రాగానే అక్కడ బేతేలమునకు దేవుని యొద్దకు పోవు 3 మనుషులు నీకు ఎదురుపడతారు. ఒకడు 3 గొర్రె పిల్లలు, ఒకడు 3 రొట్టెలు, ఇంకొకడు ద్రాక్ష తిత్తిని మోయిచూ వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారు, అవి వారి చేత నీవు తీసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 వచ్చి ఏం చేస్తున్నారు? మేకపుల్ల ఒకరు పట్టుకొని వచ్చారు, ఇంకేం పట్టుకొని వచ్చారు? రొట్టెలు ఒకరు పట్టుకొని వచ్చారు, ద్రాక్ష తిత్తిని పట్టుకొని వచ్చారు. ఇవి 3 రకాలైన అనుభవాలను వాళ్ళని నేర్పుతారు. మేకపిల్లను పాత నిబంధనలు దేనికి యూజ్ చేసేవాళ్ళు? బలికి. బలి దేనికి అన్న పాప పరిహారార్థం కోసము, మనం దేవునితో నిబంధన చేయడానికి కోసం. మీరు ఆల్నైట్ ప్రేయర్ కానీ వచ్చింటే, ఈ నెలలో జరిగినటువంటి ఆల్నైట్ ప్రేయర్ కానీ మీరు వచ్చింటే, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులు అనే మాటను ధ్యానం చేశారు. దేవునితో ఒక నిబంధన చేయాలంటే బలి అర్పించాలి. అందుకని మేకను వారికి ఇచ్చాడు. అంత మాత్రం కాకుండా వాళ్ళు తెచ్చింది 3 రొట్టెలు, కానీ ఇచ్చిందండి 2 రొట్టెలు. ఏంటి అంటే క్రొత్త నిబంధన, పాత వాక్యాన్ని వారికి ఇచ్చాడు. తర్వాత ద్రాక్ష తిత్తి దేవునికి అభిషేకానికి, లేకుంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇవి ఇప్పుడు ఏమంటున్నా? అవి వారి వలన నీవు తీసుకోవాలి. అంటే ఇప్పుడు వెళ్తున్న వారి జీవితాల్లో లోబడి నడవడం మాత్రం కాకుండా కొన్ని మనం వారి ఎదురుపడి ఇచ్చే వారి దగ్గర నుంచి మనం పొందుకోవాలి. ఈ పాయింట్ అర్థమైందా? ఇంకా పొలోమని కళ్ళు మూసుకొని వెళ్ళిపోవడం కాదు, గుడ్డిగా అనుసరించడం కాదు భక్తి. నీకెవరు ఎదురుపడ్డారు, వాళ్ళు ఏం చేయమన్నారు, ఏ విధంగా నువ్వు చేస్తున్నావు అంటున్నాడు. సమయాలు చెప్తున్నాడు, అవి ఏవి అంటే వాళ్ళు ఏవైతే నీకు ఇస్తారో అవి వారు యొద్ద నుండి నువ్వు తీసుకోవాలి. నాకు అవసరం లేదండి, నేను భాగ్యవంతుణ్ణి, మా ఇంట్లో చాలా సమృద్ధిగా ఉంది అనే దొంగతిరుడి సమాధానాలు, అంటే ఎస్కేపిజం కాదు అని చెప్తున్నాడు. నువ్వు ఆ తాబోరు మైదానంలోకి రాగానే, ఆ తాబోరు మైదానంలో నువ్వు శరీరిచ్చలు జయించి కాస్త ముందుకు వెళ్తుండగానే నిన్ను బలపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, భోజన బలం చేత బేతేలోకి చేర్చడానికి 3 మనుషులు నీ దగ్గరకు వస్తారు. ఆ 3 మనుషులు కూడా గొర్రెలను ఒకరు పట్టుకొని, మేకలు ఒక వ్యక్తి పట్టుకొని వస్తాడు, రొట్టెలను ఒకరు పట్టుకొని వస్తారు, తర్వాత ద్రాక్ష తిత్తిని ఒకరు తీసుకొని వస్తారు. అవి వారి యొద్ద నుండి నువ్వు తీసుకోవాలి. నేను అంటాను, అసలు దేవుడు మనల్ని ఎదుర్కొని నీకు ఇచ్చాడా? వాక్యం నీకు ఇచ్చాడా? బలి అర్పించడం మేకపిల్లని నీకు ఇచ్చాడా? అభిషేకం పరిశుద్ధాత్మనికి ఇచ్చావు. నువ్వు ఆయన దగ్గరుంటే తీసుకున్నావా? పోని ఇంకా చాలామంది సమాధి దాటి ఎక్కడ ఉంటున్నారంటే ఇంకా పోరాటంలోనే, ఇంకా జయకరమైన జీవితం లేదు. తాబోరు మైదానంలో ఆ రోజు దెబారో పోరాడినట్లుగా పోరాడుతూనే ఉన్నారు. శిశిరాలు వస్తూనే ఉంటారు. శిశిరా అనే యాబీను అనే రాజు యొక్క సైన్యాధ్యక్షుడైన శిశిరాతో ఈ దెబోరా పోరాడినట్లుగా మనం చూస్తాం.
ఎంతోమంది. అయితే ఈ శిశిర అని ఒక ఆడ ఆమె ఏం చేస్తుందంటే లోపలికి పిలిచి మజ్జిగిచ్చి పాలు దాపిచ్చి పడుకుంటే కణతుల గుడార్ మేకను కొట్టి చంపేస్తుంది. అక్కడేమో యుద్ధంలో ఉంటే వాడు తప్పించుకొని పోయిన వారు ఇంకో చేతులు దొరికి చనిపోయారు. కాబట్టి ఈరోజు ఇంకా చాలామంది ఎక్కడున్నారంటే ఇంకా జయించలేని స్థితిలో ఉన్నారు, పోరాటంలో ఉన్నారు. పోరాటం ఎక్కడ? తాబోరు మైదానంలోనే పోరాడుతున్నారు. నా వల్ల కావట్లేదయ్యా, నేను ఉండలేకపోతున్నానయ్యా, నేను జయించలేకపోతున్నానయ్యా, నాకు కుదరట్లేదయ్యా, ఈ శోధ నేను తట్టుకోలేకపోతున్నాను. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నీ బ్రతుకులో ఆ పోరాటాన్ని జయించడానికి, ఆ సమస్యను జయించడానికి దేవుని యుద్ధ నుండి ఆయన ఇచ్చే గొర్రె పిల్లను నువ్వు తీసుకొని దేవునితో ఒక నిబంధన చేసి దేవునికి వాక్యాన్ని నువ్వు తీసుకొని వాక్యపు బలము చేత నువ్వు బలపరచబడి అభిషేకాన్ని పొంది నువ్వు జయించగలుగుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సంఘములోకి చేర్చబడిన వారు ఊరికి రాగానే దీవెనలు రావు. నా మాట, మీరు ఎక్కడికైనా మీరు రండి, రాకపోండి. నువ్వు వచ్చిన తర్వాత నిలబడాలి, నిలబడిన తర్వాత చెప్పినట్టు నువ్వు లోబడి నడచాలి. నేను నడవను, నేను ఇంతే అనుకుంటే ఏమీ జరగదు నీ బ్రతుకులో. కాబట్టి ఆయన ఒక సూచన చెప్తున్నాడు, ఇలా సెలవిస్తున్నాడు. నీ బ్రతుకులో కొత్త జీవితం రావాలి, కొత్త అధికారం రావాలి, కొత్త దీవెన రావాలి. అవన్నీ దాచి ఉంచాడు, ఎన్నో రోజులుగా ఉంచాడు. వచ్చావు, బాగానే ఉంది, కానీ నువ్వు పొందుకోవాలంటే మాత్రం నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళు. ఆ రోజు నీకు సూచనలు కనిపిస్తాయి. ఇప్పుడు సౌలు ప్రయాణం సాగుతూనే ఉంది. మనం ఇప్పుడు ఎంతవరకు సాగాము? ఎక్కడి వరకు వచ్చాము? చెప్పండి అమ్మా. ఏంటో ఏం వింటున్నారు? టైం 1 అవ్వదు, 2 వరకు చెప్తా. ఉండండి. ఆకలిస్తే ఆకలితో ప్రభువా శక్తిని దయచేయమని ప్రార్థించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జయించలేని స్థితిలో ఉన్నారు, శోధనలో పోరాటంలో ఉన్నారు. సమస్యలు, ఇంటి చుట్టూ సమస్యలు, ఒంట్లో సమస్యలు, ఉద్యోగం చేసే చోట సమస్యలు, వేదనలో జయకరమైన అనుభవంలోకి రాలేకపోతున్నారు. కాబట్టి వారిని జయకరమైన అనుభవంలోకి వచ్చి దేవుని మందిరంలోకి వెళ్ళి అభిషేకించబడి బలం పొందుకొని అధికారాన్ని పొందుకోవడానికి దేవుడే ఎదుర్కొని వచ్చి వారికి ఏం చేస్తున్నాడు? మేకపిల్లని ఇస్తున్నాడు, రొట్టెలను ఇస్తున్నాడు, ద్రాక్ష తిత్తినిస్తున్నాడు. కాబట్టి ఇవి పొందుకోవాలి అనుకున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్తాం. ప్రజలు హల్లెలూయా. గొర్రెపిల్ల కావాలనుకున్న దేవుని స్తోత్రం చెప్పండి. కోసుకోవడానికా? సండే కదా. కాబట్టి గొర్రెపిల్ల, ద్రాక్ష తిత్తి, రొట్టెలు అనుభవం వచ్చేవారని నేర్చుకుంది. తలలు వంచండి. తలలు వంచిన మనం ప్రియ దేవుని సంగమా, రావడానికి నువ్వు దేవుని మందిరానికి రావడం కారణం ఒకటే, దాచి ఉంచిన మేలు దేవునికి ఇవ్వాలని నేను పిలిచాడు. కానీ అది ఊరికి ఇవ్వడు, వచ్చినంత మాత్రాన ఇవ్వడు. నిలబడాలి. నిలబడ్డావు, మంచిదే. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో రోజులుగా విశ్వాసంలో, సంఘములో, సాక్ష్యంలో, పరిశుద్ధతలో నిలబడ్డావు. అయితే ముందుకు వెళ్ళాలని చెప్తున్నాడు. సమాధి అనుభవం నుంచి తొలగిపోయి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్తున్నాడు. సమాధి అనుభవం నుంచి శరీర ఇచ్ఛలను చంపుకొని ముందుకు వెళ్తున్నప్పుడు బలమైన పోరాటం నువ్వు పోరాడాలి. ఎత్తైన అనుభవంలోకి, ఉన్నతమైన అనుభవంలోకి నువ్వు వచ్చినట్లుగా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, దేవుడిని ఎదుర్కోబోతున్నాడు. నీకు బలం సరిపోదని, నువ్వు ఎదుర్కోవడానికి శక్తి సరిపోదనని తన వాక్య బలం చేత నేను బలపరచడానికి ఆయనే ఎదురుకొస్తున్నాడు. నువ్వు మధ్యలో జారిపోవద్దు ప్రియ దేవుని సంగమా. ఈరోజు దేవుడిని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. నీ సమస్యలు, నీ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు నువ్వు జయకరమైనటువంటి జీవితాన్ని పొందుకున్నట్లుగా ఆయనే దర్శించడానికి మన మధ్యలోకి వచ్చాడు. కాబట్టి ఈరోజు ఆయన వద్ద నువ్వు తీసుకోవాలి. కాబట్టి ప్రభువా, నేను ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా ముందుకు సాగాలో, పరిపూర్ణమైనటువంటి నడిపింపుకు నేను ఎలా లోబడాలో, ఎలా నడిస్తే నీ శక్తిని, నీ బలాన్ని నేను పొందుకొని నీ సిద్ధపరిచింది, దాచి ఉంచిన మేలు పొందుకొని నీ ద్వారా ఘనపరచబడతాను. నీ నడిపింపుకు
సౌలు యొక్క యాత్రను మేము ధ్యానం చేస్తుండగా తండ్రి, ఆ విధంగా ఎక్కడ మేము తప్పిపోకుండా నీ కృప దయచేయండి అని ప్రార్థన చేయండి. ఇప్పటికైనా నువ్వు ప్రార్థన చేస్తే మంచిదే. ఊరికే సరదాగా రావడం వల్ల ఉపయోగం లేదు. నిలబడ్డావు, లోబడ్డావు, చెప్పిన మాట ప్రకారం నడుస్తున్నావు, మధ్యలో అని ఇన్స్ట్రక్షన్స్ను అని ఆజ్ఞలను పాటించు. అవేంటో మనం ఒకటిగా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి తాబోరు అనుభవంలోకి వచ్చిన నేను, తండ్రి నాకు బలం సరిపోవట్లేదయ్యా, శక్తి నాకు దయచేయండి. నా ఇంట ఉన్న శోధనలు జయించడానికి శక్తి దయచేయండి. నా శరీరం ఉన్న శోధన జయించడానికి శక్తి దయచేయండి. తండ్రి మీరే ఎదుర్కోవడానికి రండయ్యా అని అడిగితే మంచిది. ఎదుర్కొని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, నీ పరిశుద్ధమైన దివ్యగా నామమును బట్టి నీకు వందనాలు. దాచి ఉంచిన మేలు మేము పొందుకోవడానికి ఎలాంటి అనుభవాల గుండా వెళ్ళాలో మీరు నిర్దేశించినటువంటి మార్గ సత్యం ఏంటో మేము అర్థం చేసుకొని దాని ప్రకారంగా నడుచున్నట్లుగా నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి. నీ వాక్య జ్ఞానం చేత మమ్మల్ని నడిపించండి తండ్రి. వెలుచూపు వలన కాదు, మా విశ్వాసం ద్వారా మేము నడుచుకోవాలి. లోక సంబంధమైన ఆచారాలు బట్టి, అలవాట్లను బట్టి కాదు, మీ ఆజ్ఞల చొప్పున, మీ బోధ చొప్పున, నీ ఉపదేశం చొప్పున మేము నడవాలి. అది మీరు ముందుగానే మాకు సిద్ధపరిచారు. ఆ మార్గం గుండా వెళ్ళుటకు నీ కృప దయచేయమని ప్రతి ఒక్కరు కూడా ఆ మార్గములోనే, ఆ క్రమములోనే నడిచి దాచి ఉంచిన మేలు పొందుకోవడానికి తండ్రి వారికి బలాన్ని దయచి. చాలామంది సమాధుల దగ్గర అయిపోతున్నారు, సత్యాన్ని గ్రహించలేక, లోతైన అనుభవాలకు రాలేక ఇది చాలు అనుకునే స్థితిలో ఉండిపోతున్నారు. తండ్రి అక్కడ నుంచి ముందుకు వారిని తీసుకువెళ్ళండి, ప్రేరేపించండి, లేపండి నాయన. నీకు స్తోత్రాలు. ఇంకెంతకాలం సున్నం కొట్టిన సమాధులుగా అనేకులకు ఆటంకకరంగా ఉంటారు. లోతైన అనుభవంలోకి నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు ఎన్నుకున్నారు ఎవరైతే దీనులుగా ఉన్నారో, ఏ దిక్కులేని వారిగా ఉన్నారో. మేము దరిద్రమయ్యా, మా వైపు ఎవరు చూస్తారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నా అన్న వారిని మీరు ఏర్పరచుకున్న దేవుడు. ఏర్పాటులోకి వచ్చిన తర్వాత నీ మాటకు లోబడాలి అని సత్యాన్ని గ్రహించినట్లుగా ప్రతి హృదయాన్ని తెరిచి నీ వాక్యం విని, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని, వాక్య ప్రకారం నడిచి విస్తారమైన మేలు పొందుకున్నట్లుగా లోతైన అనుభవంలోకి వారిని నడిపించి శ్రేష్టమైన దీవెనతో నింపి మీరే మహిమ తెచ్చుకోమని యేసయ్య శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆ విధంగా తలలో ఉంచండి.